ఫిజికల్ కనెక్షన్ లేదు అని చెప్పి రాస్తారు. ఇప్పుడు అండ్ ఆల్సో 11 years ఉన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలేదు అంటే ఏదైతే మీడియాకే గానీ లేకపోతే సొసైటీకి ఎందుకు రాస్తారు మిమ్మల్ని పరిచయం చేయలేదు? ఒకవేళ 11 years పెళ్లి చేసుకున్నట్టు ఇప్పటికి పిల్లలు కూడా ఉంటారు కదా అనేది ఒక క్వశ్చన్. సో నేను ఇప్పుడు అతను హీరో అయ్యాక రాలేదు అతని లైఫ్ లోకి. అతను వైజాగ్ లో ఉన్నప్పటి నుంచి మేము పరిచయం మాకు. అండ్ తను ఉయ్యాల జంపాల సినిమాకి ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు కూడా మేము కలిసే ఉండేవాళ్ళం, అంటే పక్క పక్కన ఫ్లాట్. ఇంకా మీకు తెలుసు కొత్త హీరో, ఇప్పుడు నేను ఒకటి ప్రాబ్లం అవ్వద్దు అని నేను కోరుకుంటాను. అండ్ అతను కూడా అప్పుడే చెప్పొద్దు, విల్ టేక్ ద టైమ్ అండ్ విల్ లెట్ పీపుల్ నో అని చెప్పారు. రాజ్ తరుణ్ పదే చెప్తున్నాడు, రాజ్ తరుణ్ ప్లాట్ లో మీరు డ్రగ్స్ తీసుకుంటారు, ఎన్నిసార్లు చెప్పినా అమ్మాయి వినడం లేదని. కానీ మీరు చెప్తున్నారు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించారు. ఏవండి నన్ను వదిలించుకోవాలి అదే రీజన్ అయితే ఇన్ని 10 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే రాజ్ తరుణ్ మరి మీడియాలో మరి అరెస్ట్ అయిన రోజు ఎందుకు వచ్చి చెప్పలేదు ఇదే మాట రాజ్ తరుణ్ ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు? అప్పుడే చెప్పేసి ఉంటే జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ఇదంతా ఉండేది కాదు కదా. లేదండి. ఇప్పుడు నేను అతని మీద కోపంతో అన్యాయంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అతను ఎవరైనా జాయింట్ అలా స్మోక్ చేసినా అలా వెళ్ళిపోతాడు. ఈజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నాకు రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేనండి. ఏమో నేను ముసల్దాన్ని అయిపోయినా అతనే కనిపిస్తాడు అంతే. ఇప్పుడు మాల్వి మల్హోత్రా మీద అసలు మాల్వి జస్ట్ కో యాక్టర్ మాత్రం. అందుకే అండి నేను మీకు ఏమండి నేను మీకు ఫొటోస్ ఇచ్చాను, వీడియోస్ ఇచ్చాను, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇస్తాను, కాల్ లిస్ట్ ఇస్తాను, అండ్ వాళ్ళ హోటల్ స్టే ఇస్తాను. ఇంతకంటే ఇంకేం చెప్పాలి నాకు తెలియదు. నేను మీడియా ఏవండి ఇప్పుడు రాజ్ తరుణ్ నేను బ్లాక్ మెయిల్ చేస్తాను అంటాడు. ఇప్పుడు ఒక అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్తాం? పోలీసుల దగ్గరికే కదా వస్తాము. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటే అతను నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అని అంటాడు. న్యాయం కోసం ఇంకెక్కడికి వెళ్ళాను. అవును, దానికి కాల్ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ మెసేజ్ మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు చెప్పాడు, రాజ్ కూడా చెప్పాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తే బయటికి కూడా రావు అని చెప్పాడు. పర్టికులర్ గా రాజ్ తరుణ్ నోట్ల నుంచి వచ్చిన డైలాగు వాళ్ళ డాడీ హిమాచల్ సీఎం ఫ్రెండ్, నువ్వు కేసు పెడితే వాళ్ళు పెట్టరు, లేకపోతే నువ్వు గొడవ చేస్తే వాళ్ళు చేయరు అనుకుంటున్నావా? ఇమీడియట్ గా నెక్స్ట్ సెకండ్ నువ్వు లోపలికి వెళ్తావు అండ్ బయటికి కూడా రావు. ఇది రాశారు నాకు ఇచ్చిన. అవును అండి ఏవండి ఎనిమిది నుంచి ఫ్రెండ్ అయ్యాడు. ఏవండి అగైన్ మళ్ళీ మీకు చెప్తున్నాను, నేను ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీలో జరిగిన ఒక మైండ్ గేమ్ గొడవ నుంచి ఒక ఫియర్ వల్ల మాత్రమే నా డివైజెస్ లో ఏమంటారు వీడియోస్ తను కాపీ చేసుకున్నాడో లేకపోతే ఎవరో కాపీ చేసుకున్నాడో లేకపోతే తనవి నేను తీసుకున్నాను అన్న ఒక ఇష్యూస్ వల్ల, అండ్ అది కోర్టులో ఉంది, అది మేము సాల్వ్ చేసుకుంటాం. దయచేసి అవును అవి నేను చెప్తాను, అది కొట్టడం ఇది కాదు. సో గుంటూరు నేను వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లి పెళ్లికి వెళ్ళామండి. రాజ్ తరుణ్ నన్ను ఇన్వైట్ చేశాడు అండ్ మస్తాన్. అండ్ రాజ్ తరుణ్ ఏదైతే చెప్తున్నాడో అతను ఉండగా మేము ఇంట్లో రూమ్ లో ఉన్నాము అన్నది చాలా తప్పు. ఎప్పుడు ఏ రోజు కూడా నేను మస్తాన్ అలా కపుల్ లాగా కలవడం అన్నది జరగలేదు. ఈవెన్ నా ఫ్రెండ్స్ కానీ రాజ్ తరుణ్ కానీ ఉన్నప్పుడే అతను వచ్చేవాడు. ఇప్పుడు ఇన్విటేషన్ వచ్చి వాళ్ళ చెల్లి పెళ్లికి అని ఇన్విటేషన్ ఇచ్చాడు. నేను గుంటూరు పెళ్లికి వెళ్ళాము. అతనికి వాళ్ళు పీపుల్ నేను వాళ్ళ చెల్లి పెళ్లి చెడగొట్టడానికి వస్తున్నాను అనుకుని ఒక ఫియర్ లో మాకైన గొడవకి నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. నా ఫ్రెండ్ అండి, మ్యూచువల్ ఫ్రెండ్. సో ఏవండి వరలక్ష్మి టిఫిన్స్ కేసులో అతను A11 ఉన్నాడు, నేను A9 ఉన్నాడు, నేను A11 ఉన్నాను. మేము ఆ కేసు గురించి మాట్లాడడానికి మాత్రమే మా ఫైట్ లీగల్ది మాత్రమే. ఇప్పుడు అతను రీజన్ చూపించి అంటే నాతో ఎవరు మాట్లాడకూడదండి. ఇప్పుడు నాతో డ్రైవర్ మాట్లాడినా డ్రైవర్తో ఉన్నట్టే. ఇంకా ఇప్పుడు చూపించాలనుకుంటే ఏం చేయాలి? లేదంటే మీరు మస్తాన్తో మాట్లాడండి. ఏవండి రాజ్ తరుణ్ నాతో డైరెక్ట్ గా చెప్పాడు, నువ్వు మీడియాకి వీళ్ళు వెళ్తా అంటే నేను నీకు ఎంత యాంటీ అవుతాను, ఎంత చేయగలను నీకు చూపిస్తాను, నువ్వు మనం కూర్చొని మాట్లాడదామంటే ఇల్లు రాసిస్తాను, మెయింటెనెన్స్ ఇస్తాను, లేదు అంటే నీకేం చేయాలో చూపిస్తాను అన్నాడు. నేను ఇల్లు కోసమో డబ్బుల కోసమో అయితే మరి సైలెంట్ గా చేసి ఇక్కడ ఈ పొజిషన్ లో నుంచిన దాన్ని అయితే కాదు. అదే అండి, అవును డెఫినెట్ గా ఉంది.
అండ్ అతను అఫైర్సే ప్రాబ్లం అయ్యి ఉంటే నేను ఈ పని అప్పుడే చేసేదాన్ని, 10 ఏళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు. కొన్ని డబ్బుల కోసం అయితే కూడా 10 ఏళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు నా అకౌంట్ లో కూడా 100 రూపీస్ ఉంటాయండి. అతను నాకు ఇచ్చే మనీ ఇంటి ఎక్స్పెన్సెస్ అండ్ సర్వైవల్ కోసం మాత్రమే. మీకు చాలా మటుకు డబ్బులు ఇచ్చాను అని రాజుగారని చెప్తున్నాడు. ఎవ్రీథింగ్ తను ఏం బై ప్రొఫెషనల్ గా ఏ పని చెయ్యదు, జస్ట్ నేను చాలా డబ్బుల వరకు ఖర్చు పెట్టాను, షీఈ్ ద మనీ మైండెడ్ అని అంటుంది. ఇప్పుడు అమ్మాయి బయటికి వెళ్ళి పని చేస్తే అమ్మాయి ఇంట్లో నేను చేయాల్సిన దానికంటే ఎక్కువ గొడ్డు చాకరీ చేశాను. ఆ వర్డ్ వాడాలంటే 15 కుక్కలండి. ఒక కుక్క తర్వాత ఒక కుక్క 15 కుక్కలు తీసుకొచ్చాడు. అతన్ని నేను ఎంత యాక్సెప్ట్ చేశానంటే అతను ఏం చేసినా సరే యాక్సెప్ట్ చేశాను, అంత చేశాను. రాజకీయానికి ఎప్పటి నుంచి ఈ కో యాక్టర్స్ తో కానీ లేకపోతే బయట అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ వచ్చింది? సో టు బి హానెస్ట్ అంటే నాకు ఇంత జరిగాక నా లైఫ్ రోడ్డుని పడ్డాక నేను ఏది దాచుకోదలుచుకోలేదు. లవర్ సినిమా నుంచి స్టార్ట్ అయిందండి, 2017-18 అనుకుంటా. ఇంకా అప్పుడే మాకు గొడవలు. ఆల్మోస్ట్ 7 ఏళ్ల ముందే ఒక రిలేషన్ లో మీరు అవును ఒక భార్యగా మీరు అప్పుడే ఖండించాలి. ఏవండి ఖండించడమే అదే, నేను అతన్ని ప్రేమించి తప్పు చేశాను కదా. అప్పుడు మనం చేస్తున్నా కూడా ఒక ఎఫ్ఐఆర్ తర్వాత ఇంకొక హీరో అలా కంటిన్యూస్ ఎఫ్ఐఆర్ ఉన్నా కూడా మీరు ఎందుకు రాష్ట్రాలను భరిస్తూ వచ్చారు? నేను మిస్టేక్ చేశానండి. నేను నా ఓన్ చాయిస్ తీసుకొని మిస్టేక్ చేశాను. మా పేరెంట్స్ కి ఇష్టం లేదు. సరే ఈ రోజు అతను హీరో అయ్యి డబ్బులు ఉండొచ్చు, మిస్టేక్ చేశాను, ఇంకా వెళ్ళకూడదు అన్న దాంట్లోనే ఉన్నాను. మీరు కొన్ని స్క్రీన్ షాట్స్ పంపించారు. ఏదైతే మే 11th నుంచి 10th నుంచి 12th వరకు వాళ్ళిద్దరు ఒకటే హోటల్లో ఉన్నారు. దానికి మాల్వి మల్హోత్రా ఒక కమెంట్ చేసింది, నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను అని, మీరు షూటింగ్ చేస్తున్నాను అని. మరి చెన్నై పార్క్ స్క్రీన్ షాట్స్ మీరు మీడియాలో రిలీజ్ చేశారు. దానికి మీకు ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? అలా ఒక్క రోజువి కాదండి, 1 year నుంచి ఉన్నాయి నా దగ్గర. అవన్నీ ఫేక్ అని అంటుంది. ఒక్కసారి మీరు ఒక కాల్ చేసి అడగొచ్చు కదా ప్లీజ్. అంటే ఎవరికి? హోటల్ కి చేయండి ప్లీజ్, ఇక్కడ నుంచి ఒక కాల్ చేయండి. చాలా మంది హీరోయిన్లతో అతనికి ఎఫ్ఐఆర్ ఉంది అంటున్నారు. ఎవరెవరితో మీరు చూసారు? ఎవరెవరు నాకు కన్ఫర్మేషన్ ఉండి చెప్పిన పేర్లండి, కానీ మరి మళ్ళీ ఇప్పుడు ఇందులో వాళ్ళ పేర్లు చెప్పానని మళ్ళీ వాళ్ళు ఇంకో కేసు వేస్తారో మరి ఏమో నాకు తెలీదు. మీకు తెలిసిన మీరు చెప్పండి, ఎస్ ఆర్ నో నేను చెప్తాను. మాల్వి మల్హోత్రా మీరు ఎట్లయితే వార్నింగ్ ఇచ్చారు, అదే విధంగా గతంలో ఎవరికైనా ఇల్లీగల్ అఫైర్ ఉన్న సమయంలో వాళ్ళకి మీరు ఇలాగే కాల్ చేసి అంటే చాలా మందికి నేను ఉన్నానని తెలియదు కదండి. ఇప్పుడు నేను ఉన్నానని తెలిస్తే అంటే సాటి ఆడదైతే తెలిసైతే రాకూడదు కదా. ఒకవేళ నేను లేనని తెలిసి వస్తారేమో అన్న దగ్గర, లేదా ఇంటెన్స్ అవుతుంది అన్న దగ్గర నేను ఖచ్చితంగా చేసి చెప్పేదాన్నండి. లవర్ ఇది అని చెప్పానండి, అండ్ ఆ అమ్మాయికి నేను చెప్పాను వద్దు అని. షీ స్టాప్. ఒక 6 months 1 year మాట్లాడుకున్నట్టున్నారు, అండ్ దెన్ షీ స్టాప్. దాని తర్వాత ఇద్దరు లోకం ఒకటే సినిమా అమ్మాయితో, అండ్ అదే పేర్లు గుర్తు రావట్లేదు నాకు. వాళ్ళందరూ స్టాప్ అయ్యారు, అండ్ షీఈస్ ద ఓన్లీ వన్ నాకు రిటర్న్ ఛాలెంజ్ చేసి జైలుకి పంపిస్తాను అని అనింది, దూరం చేస్తాను అనింది. ఆ 2 జరిగాయి, చంపుతాను అని కూడా అనింది. నాకు 3వది అదే, నాకు భయం వేసే వస్తున్నానండి, నాకు నిజంగా హెల్ప్ లేదు. అండ్ ఇప్పుడు మొన్న మే 11th మరి లేరు అని చెప్పారు. లాస్ట్ మంత్ రాజ్ తరుణ్ అండ్ మాల్వి చెన్నై హోటల్ గ్రీన్ పార్క్. ఏవండి కరెక్టే. ఇప్పుడు వాళ్ళ సినిమా అయిపోయిందండి, 1 year అవుతుంది సినిమా అయిపోయి. ఇప్పుడు ప్రమోషన్స్ అన్నది ఇప్పుడు స్టార్ట్ అయింది. 1 year నుంచి కో యాక్టర్స్ తో డిన్నర్ చేయకూడదా అంటే మరి అదే మాల్విని చెప్పమనండి. మేము డిన్నర్ కి నా కోసం రాజ్ తరుణ్ ఒక్కొక్క టికెట్ 15,000 పెట్టుకొని, అంటే పొద్దున 15,000 పెట్టుకొని టికెట్ వెళ్తాడు, ఆ రోజు హోటల్ 15,000, మళ్ళీ రాత్రికి వచ్చేస్తాడు. అంటే ఒక రోజు రాజ్ తరుణ్ 70,000 మాల్వి మల్హోత్రాకి ఓన్లీ ఫ్లైట్ టికెట్ ఖర్చు పెడుతున్నాడు. 15 కుక్కలతో నేను 20,000 అడుగుతుంటే డబ్బులు ఇవ్వనందుకు నేను కేసు పెట్టాను అంటున్నాడు. నేను ఇంకేం బతకాలి, ఎలా బతకాలి? ఏమండి మరి మరి బయట వరల్డ్ లో ఏం జరుగుతుందో నాకు తెలియదండి. నేను
నేను చూసినంత వరకు, తన మొబైల్ చూసినంత వరకు, తన బిహేవియర్ చూసినంత వరకు తెలిసిన దాంట్లోనే నేను చెప్పగలను. కానీ ఇదే విషయం పైన రాష్ట్రం కూడా స్పందించాడు. మేము యాక్ట్రెస్ ఒక హీరో హీరోయిన్ గా ఉన్నప్పుడు చాలా ప్లేసెస్ ఉంటుంది, చాలా క్లోజ్. ఇప్పుడు మరి 10 సినిమాలు చేసినప్పుడు 10 మంది అమ్మాయిల పేర్లు చెప్పట్లేదు కదండి. నేను నలుగురు పేర్లు చెప్తున్నాను. కన్ఫర్మ్ అంటే దే హ్యావ్ దట్ రిలేషన్ అని చెప్తున్నాను. మాధవి మల్హోత్రాకి ఏమన్నా ఈ ఎకనామికల్ సపోర్ట్ ఏమన్నా ఉందా? ఏమన్నా డబ్బులు పంపించడం కానీ ఏమన్నా? ఏమండి 4 ఏళ్ల నుంచి మాకు ఇంటికి ₹1 ఇవ్వలేదు. ఇప్పుడు సొంతిల్లు అవ్వడంతో అట్లీస్ట్ మాకు రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సొంతిల్లు కూడా నేను అడిగి, అంటే కుక్కలు ఉండడంతో రెంటెడ్ హౌసెస్ అయితే ఖాళీ చేయాల్సి వస్తుందని, అంటే 7 houses మారామండి. ఓన్ హౌస్ ఉంటే బాగుంటుందని నా కళ అది. దాని తర్వాత మరి ₹1 లేదు. మరి ఏం తెలియదు నాకు ఇంకా. అవునండి. ఇప్పుడు మీ తమ్ముడు డబ్బులు అడగడం కూడా దానికోసం? అవును. అయితే 10 days ago రాస్తారు నాకు ఫోన్ చేసి డైరెక్ట్ గా ఐఎమ్ డన్ విత్ యూ అని చెప్పాడు. ఐఎమ్ బ్లాకింగ్ యూ, ఐఎమ్ డన్ విత్ యూ అని. 2 months లో వస్తానని అన్నవాడివి బ్లాక్ ఏంటి అని అడగడంతో, ఇప్పుడు ఏం కావాలన్నా నీకు మీ తమ్ముడితో ఫోన్ చేయించు అని అతనే అన్నాడు. మా తమ్ముడు కాల్ చేస్తే రాజస్థాన్ ఒకటే చెప్తున్నాడు, 2017 నుంచి మీ నుంచి దూరం అయ్యానని చెప్తున్నాడా, లేకపోతే మీరు ఈ మధ్యలో దూరం అయ్యారా? ఏవండి 2017 తన ఎప్పుడైతే అఫేర్స్ అన్నది స్టార్ట్ చేశాడో మనసు ఇంకా నాది చచ్చిపోతుంది కదా. బట్ బాధ్యతలు నేను వదలలేదు. గొడవలు అవుతున్నా ఉన్నాము అంతే. ఇంకా దూరం అంటే ఇంకేం దూరం అండి, ఏం చెప్పను. 3rd month నుంచే తెలుసు. అండ్ 10 సంవత్సరాల నుంచి మేము ప్రతి వినాయక చవితికి అలాగే కూర్చుంటాము విత్ 2 families. ఏవండి హర్యానాతో మాట్లాడేవాడు, హర్యానాతో బిగ్ బాస్ హర్యానా గ్లోరీ, ఆమెతో 1 day షూటింగే జరిగింది. కొన్ని ఎక్కువ పరిచయం కూడా కాదు. మరి వాళ్ళకి ఏం జరిగిందో తెలీదు. బట్ ఆ టైంలో నాకు అప్పుడే డీజేయింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. నేను డీజేయింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను గోవా 3 months కోర్స్ కి. సో నేను వెళ్ళిన 1 monthకే హర్యానాతో ఇక్కడ ఇతను స్టార్ట్ చేశాడు. సో రాజా రవీంద్ర నాకు కాల్ చేసి, నీకెందుకు ఇప్పుడు లైఫ్ లో ఇది చూసుకోవాలి, నీకు హస్బెండ్ ఉన్నాడు, అతన్ని చూసుకుంటే నీకు సరిపోదా, ఇఫ్ యూ డోంట్ కమ్ నౌ నీ ఇష్టం నీ చేజారిపోతావు అని అంటే అప్పటికప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకొని వచ్చాను మళ్ళీ నేను. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే రాజ్ తరుణ్ అంటే నిన్న మాట్లాడిన దాంతో కానీ గతంలో మీడియాతో మాట్లాడినప్పుడు నేను పెళ్లి అనేది చేసుకోను, పెళ్లి అనేది నా జీవితంలో ఉండదని చెప్తున్నాడు. మీరు లవ్ లో ఉన్నప్పుడు కానీ రిలేషన్ లో ఉన్నప్పుడు కానీ పెళ్లి అనేటువంటి మాట ఎక్కడ కూడా లేదని చెప్తున్నాడు. అది వాస్తవమా? ఏవండి నేను అతనికి యాంటీగా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత 2017 వీడియోస్ నుంచి పెళ్లి చూద్దాము ఇప్పుడే కాదు, పెళ్లి చూద్దాం ఇప్పుడే కాదు, దాని ముందు వరకు నాకు 27 వచ్చాక చేసుకుంటాను, అమ్మాయి ఉంది విజయవాడకు సంబంధించిన అమ్మాయి అని చెప్పడం జరిగింది. అవి యూట్యూబ్ లో కూడా ఉన్నాయి వీడియోస్. మీరు చెప్పిన ప్రకారం ఆయన ఇంత మనకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. బట్ స్టిల్ ఇంకా మీరు ఎందుకైనా కావాలంటారు? చెప్పండి. ఇష్టం అండి నాకు ఇప్పుడు కూడా కావాలని అనుకుంటున్నాను. అండ్ లేదు నాకు ఇంకో హోప్ లేదు నాకు లైఫ్ లో. రాజ్ తరుణ్ మీ మీద కేసెస్ పెడతా అని అంటున్నారు, దానికి ఏదైనా లీగల్ తో వెళ్తాను. ఏవండి అతను నన్ను వదిలించుకోవడానికి ఎక్కడికైనా వెళ్తాను, జైలుకి వెళ్తాను అని అంటున్నాడు. మరి అప్పుడు ఇదే రాజ్ తరుణ్ మిమ్మల్ని లవ్ చేస్తాను, హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ అని అంటున్నాడు. ఇప్పుడు టువర్డ్స్ యూ హేట్రెడ్ చూపిస్తున్నాడు. అంటే ఇదంతా ఎందుకు కారణం? ఇప్పుడు నేను బయటకు వచ్చేలా చెప్తే ఎవరు లవ్ చేస్తారు, ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? నేను ఎన్ని రోజులను భరించను. ఈ వ్యవహారంలో మీ పేరెంట్స్ తరఫున కానీ రాజ్ తరుణ్ పేరెంట్స్ తరఫున మీకు సపోర్ట్ ఉందా? ఇప్పుడు అంటే రాజ్ పేరెంట్స్ ఇతను తానా అంటే అతను వాళ్ళు తందాన అంటారండి. నేను అంకుల్ ఏంటని ఫోన్ చేస్తే మమ్మల్ని మేమేం చెప్పగలమమ్మా, మమ్మల్ని అడిగి అన్ని రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, మమ్మల్ని అడిగి నేను చేసుకుంటామన్నాడా ఇప్పుడు మేము అని చెప్పడానికి వీఆర్ హెల్ప్లెస్. అతను మళ్ళీ యాక్సెప్ట్ చేయమంటే వాళ్ళు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాం, నీ ఫోన్ ఎత్తొద్దు అంటే ఎత్తము, అది నువ్వు అర్థం చేసుకొని క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చేసారు. మొత్తం డే 1 నుంచి అండి. అండ్ రాజరవీంద్ర గారు తర్వాత వచ్చారు కదండి, రాజరవీంద్ర గారు తర్వాత వచ్చారు కదా, డే 1 నుంచి తెలుసు ఆయనకి, మొత్తం అంతా తెలుసు, ఎవ్రీథింగ్. అవును అవును అవును. మీడియాతో మాట్లాడుతూ అసలు ఆమెకు నాకు సంబంధం ఉన్న మాట విషయమే కానీ చాలా ఏళ్ళుగా దూరంగా ఉంటున్నాం, ఆమె డ్రగ్స్ తీసుకుంటది, మరి ఇప్పుడు డెఫినెట్ గా అండి అతను చెప్పినవి నేను విన్నాను. మరి వదిలించుకోవాలి కదండి, ఇప్పుడు అతను వదిలించుకోవాలి. అతను ఇప్పుడు ఆమె మంచిది నాకొద్దు అంటే ఎలా వదిలేస్తారు? ఏవండి ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, వరలక్ష్మి టిఫిన్స్ గొడవ తర్వాత నుంచి నా లైఫ్ వేరండి. ఆ గొడవల్లో వరలక్ష్మి దాంట్లో ఏ లేవని నేను ఏవండి వరలక్ష్మి దాంట్లో కేసులో కూడా నాకు సంబంధం లేదు. నేను కోర్టు నుంచి ఇన్నోసెంట్ అని నేను వస్తాను, మీడియా సాక్షిగా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఏవండి నిజంగా నాకు తెలీదు. మీరు ఏవండి
మస్తాన్ అండ్ యునీత్ రెడ్డి అన్న వాళ్ళు నాకు ఫ్రెండ్స్. అండ్ ప్రభాకర్ అనే అతను గుంటూరు వరలక్ష్మి, ఆ ముగ్గురు వాళ్ళు ఇది. సో నాది మస్తాన్ది కేసు April 4th జరిగింది. వరలక్ష్మి టిఫిన్స్ ఏమో September లో జరిగింది. వాళ్ళతో నేను మస్తాన్తో గొడవ అవుతున్నా, నా కాల్స్ వల్ల మాత్రమే దీంట్లో నా పేరు ఉంది అని చెప్పారు. అండ్ రిమాండ్ కేసు డైరీలో నా పేరు యాడ్ చేశానని చెప్పారు. అదే అండి మోకిల్లాదే వరలక్ష్మి టిఫిన్స్, మోకిల్లాదే అదే కేసు, సేమ్ కేసు. ఏంటి మీరు కంప్లైంట్ ఇస్తారా లేదంటే గతంలో ఉన్న కంప్లైంట్ సంబంధించిన ఎవిడెన్స్ పోలీసు? అంటే నేను టు బి హానెస్ట్ మొన్న నేను రాజ్ పైన ఇద్దామని అయితే అనుకోలేదండి. నాకు ఆ థ్రెట్ కానీ డ్యామేజ్ కానీ మాల్వి వల్ల వచ్చింది. అంటే ఇతను ఏదో గడ్డి తినడు అని కాదు, కానీ ఇప్పుడు ఇతని పైన ఇస్తున్నానండి. నాకు అన్యాయం జరిగింది. ఓకే, ఇప్పుడు అతన్ని నమ్మడమే నేను చేసిన తప్పు అయితే నేను తప్పు ఒప్పుకుంటున్నాను. నాకు సహాయం కావాలి. అవునండి, ఆధారాలు ఇవ్వడానికే నిన్న లాయర్ తో డ్రాఫ్ట్ చేసాం మొత్తం. ఎవ్రీథింగ్. ఏవండి, థ్రెట్ అన్నది నాకు అన్ని విధాలుగా జరిగింది. మాల్వి వాళ్ళ తమ్ముడితో ఒక రకం థ్రెట్, రాజ్ తరుణ్ ఏమో నువ్వు ఇలా చేస్తే ఇంకా కంప్లీట్ గా మనిషిగా కూడా కోల్పోతావన్న థ్రెట్, అన్ని విధాలుగా థ్రెట్స్ ఉన్నాయి. అన్ని ఇవ్వాల్సింది అన్ని ఇస్తాను. నా బ్యాగ్ లో లేదండి. అయితే నేను మీకు ఇప్పుడు చెప్తానండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months నేను మస్తాన్తో టచ్ లో లేను. జనవరిలో నేను యూఎస్ వెళ్ళాను. యూఎస్ నుంచి అంటే నేను ఢిల్లీ నుంచి న్యూయార్క్ నుంచి ఢిల్లీ బుక్ చేసుకున్నాను. ఢిల్లీలో ల్యాండ్ అయ్యి కుక్కపిల్లతో ట్రావెల్ చేస్తున్నాను. సో 3 months మ్యూజిక్ ప్రొడక్షన్ కోర్స్ చేయడానికి వెళ్ళాను. అండ్ దానికి ఫీజు అండ్ టికెట్స్ అన్ని కూడా రాజ్ తరుణే బుక్ చేశాడు. నేను ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ట్రైన్ బుక్ చేసుకొని వస్తుంటే మోకిల్లాలో A11 నిందితురాలు మీరు, మిమ్మల్ని స్టేషన్కి పిలుస్తున్నాం, మీరు రావట్లేదు అని అర్ధరాత్రి నన్ను లాక్కొని బండిలో వేసుకొని తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా నేను అది మళ్ళీ నోరిప్పి చెప్పలేదు. ఎందుకు అంటే అందులో కూడా మళ్ళీ రాజ్ తరుణ్ తీస్తారేమో అని చెప్పలేదు. ఇంకా ఈ రోజు మొత్తం బయట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. డెఫినెట్ గా అండి. మరి ఇప్పుడు డ్రగ్స్ అని ఇంకా చెప్పకపోతే ఇంకేం రీజన్ ఉంటుంది? మరి నన్ను జైలుకి ఎలా పంపించగలరు? నాకు కావాలండి ఇంకా అతను, లేకపోతే నేను ఇంకా బతకలేను. ఇంకేమో నాకు ఆలోచన కూడా లేదు. తప్పు ఏవండి, డ్రగ్స్ అన్నది ఎంత సెన్సిటివ్ గా మ్యాటరో అందరికీ తెలిసిందే. తప్పు నాది అని చూపించడానికి తప్పుడుది ఒక తప్పుడుది అని చూపించడానికి. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు నేను ఒక డ్రగ్ చేస్తున్నాను అంటే నాకు ఇప్పుడు 33 years హిస్టరీలో ఉండాలి కదా. మోకిల్లా కేసు అన్నది అయిన తర్వాత ఏంటి, నాకు మస్తాన్ పరిచయం అయింది 1.5 year కూడా అవ్వలేదండి. దాని తర్వాత నుంచి వస్తున్న ఇష్యూస్ ఇవన్నీ 100% అండి. అంటే నన్ను ఎలా తీసుకెళ్లారో స్టేషన్ నుంచి అన్నది వీడియోస్ ఎవిడెంట్ ఉన్నాయి. నెక్స్ట్ డే ఏదైతే సీన్ ఉందో అది సీన్ రీక్రియేషన్ ఇంకా మీడియా ముందని చెప్తున్నాను. కోకాపేటలో నేను తిరుగుతుంటే 4 grams డ్రగ్స్ దొరికింది అని నన్ను పంపించారు. మరి 4 grams డ్రగ్స్ నేను ఎక్కడి నుంచి కొన్నాను? కొన్ని అమ్ముతున్నానంటే ఎవరికి అమ్ముతున్నాను? కొన్నానంటే బ్యాంక్ స్టేట్మెంట్, ఒక్క ఎవిడెన్స్ ఏది ఇచ్చినా సరే నేను మళ్ళీ జైలుకి వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే. మీడియా ముఖంగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇదంతా చేయడం రాజ్ కి కోపం ఇవన్నీ తెప్పించవచ్చు. రాజ్ కి సారీ చెప్తాను. మాల్వి మల్హోత్రాకి గెట్ లాస్ట్ అని చెప్తాను ఫ్రమ్ అవర్ లైఫ్. నేను చాలా రిక్వెస్ట్ చేశాను ఆ అమ్మాయిని, ప్లీజ్ మా 10 years థింగ్ మాది అపార్ట్ చేయకు అని. ఆమె నాతో మంచిగా మాట్లాడుతూ నేను ఆమెతో ఏం మాట్లాడుతున్నానని రాజుకి చెప్పేసేది. సో అది మాకు ఇంకా డిస్టర్బెన్స్ అది ఎక్కువ పెంచింది ఇంటర్నల్ గా. ఈ గొడవ ఇలాగే కొనసాగితే మీరు ఆ కుక్కలను కావచ్చు, ఆ ఇల్లును మెయింటైన్ చేయడానికి డబ్బులు లేవంటున్నారు. మరి మీరు ఆ ఇంట్లో కొనసాగుతారు? అసలు మీ భవిష్యత్ పోరాటం ఏ విధంగా? ఏవండి, నేను డిపెండెంట్ అండి. ఒక టైంలో అతను పని చేస్తున్నాను కదా, చేయాల్సిన అవసరం లేదు అన్న దగ్గర ఉన్నాడు. నేను అదే నమ్మాను, అతనే నమ్ముకున్నాను, అలాగే ఉన్నాను. నాకు ఇంకా ఆలోచన కూడా లేకుండే. అండ్ ఇప్పుడు అమ్మాయి ఏం పని చేయదు అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా నాకు ఇంట్లో పని అయిపోతుందండి. డెఫినెట్ గా అండి. ఆమె ఇప్పుడు మేము కో స్టార్స్ మాకేం సంబంధం లేదు అంటే నేను ఒక ఆడదాన్ని ఇంకొక అమ్మాయి పైన వచ్చి చెప్పలేను. నాకు కావాలి అని అబ్బాయి పైన తప్పుగా కూడా చెప్పలేను. ఇది చెప్తున్నానంటే వాళ్ళకి ఎంత ఉందో, నా దగ్గర ఏమేమి ఎవిడెన్సెస్ ఉన్నాయో. Day 1 నుంచి వాళ్ళు బిహైండ్ కలిసి
చేసిన ప్రతి దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఈ ఎపిసోడ్ లో పెద్దలంటే ఇటు మీ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ సరిగ్గా లేదు. అయితే మీరేమైనా ఇండస్ట్రీలో ఉన్న పెద్దల దృష్టికి తీసుకెళ్లే అవకాశం? ప్లీజ్ అండి, నాకు హెల్ప్ కావాలి. ఇప్పుడు నేను కూడా షార్ట్ ఫిల్మ్ అన్నది చేశానండి. నాకు కూడా ఎంతో కొంత అయితే అప్పుడు యాక్సెప్ట్ చేశారు జనాలు. అది వదులుకొని సాక్రిఫైస్ చేసి మరీ నేను రాజు కోసం అన్నాను. ఎందుకంటే రాజు తన నోటితో తను నాకు చెప్పాడు, నువ్వు కెమెరా ముందుంటే నాకు నచ్చదు, నువ్వు ఇంట్లో ఉండు ప్లీజ్ అని. తన కోసం మాత్రమే నేను ఆపేశాను. లావణ్య, మీరు ఇంత ఆరోపించి కంప్లైంట్ దాకా వెళ్లారు. కంప్లైంట్ దాకా వెళ్ళిన వాళ్ళు ఎవిడెన్స్ ఎందుకు తీసుకెళ్లలేదు? మళ్ళీ మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు. నేను రాసిచ్చింది పిటిషన్ది, కాప్సే చెప్పారు ఫార్మాట్ సరిగ్గా లేదని. నేను లాయర్ తో వెళ్ళలేదు అండ్ మాల్వి పైన పెట్టడానికి మాత్రమే వెళ్ళాను. కాబట్టి నేను స్ట్రాంగ్ గా చేయాలి అండ్ క్లియర్ గా ఉండాలి. నాకు ఎట్లా ఫ్రెష్ కంప్లైంట్ లో ఎట్లా ముందుకెళ్తారు? ఎట్లా ఎవిడెన్స్ నోటీస్ ఏమని ఇచ్చారు? ఓన్లీ ఆధారాలు సబ్మిట్ చేయమని ఇచ్చారా? అంతే. సో ఇప్పుడు మీడియాలో కూడా అంతా ఏదో నోటీస్ ఇచ్చాను నాకు ఇది అని అంటున్నారు. ఎవిడెన్స్ సబ్మిట్ చేయమని మాత్రమే నోటీస్ అండి, అంతే. అంటే మీరు అలిగేషన్ చేసిన వాటన్నిటికీ కూడా ఆధారాలు సబ్మిట్ చేయకపోతే 100%. అవును, ఉన్నాయి. అంటే నేను మీడియాకు కూడా ఇవ్వడం నా చేతులతోనే జరిగింది, నేనే ఇచ్చాను, ఒప్పుకుంటున్నాను కూడా. ఏవండి, ఇప్పుడు నేను వాళ్ళది తెగ్గొట్టాలి, ఓపెన్ గా చెప్తున్నాను. ఎలా తెగ్గొడతాను? ఈమెకు చెప్పడానికి స్టార్ట్ చేశాను నేను. ఆమె నాకు అబద్దాలు చెప్తుంది. మొన్న మీడియా ముందు ఎలా చెప్పిందో చాలా స్వీట్ గా చెప్తుంది. అదే నిజమే నమ్మేస్తాను. 1 నెల అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది, వినట్లేదు. సో వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే ఒకలా మాట్లాడతాడు, వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తే నువ్వు ఎవిడెన్సెస్ పంపించు అంటాడు. ఆమె కూడా అదే అంటుంది, మీరే వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు తప్ప మేము మొదట ఫోన్ చేయలేదు. అవునండి, ఇప్పుడు ఆమెకి ప్రాబ్లం నాకు కదా, సో నేనే చేయాలి. అఫ్ కోర్స్ చేశాను, కానీ నేను థ్రెట్ చేయలేదు. మహా అయితే తిట్టుంటాను. నాకు కూడా బాధ వేస్తుంది. 10 ఏళ్ళు ఆమెకి ఇప్పుడు సంవత్సరం ఉన్నదానికి రాజు మీద అంత రైట్ ఫీల్ అయితే మరి 10 ఏళ్ళు ఉన్నాను నేను. మీడియా ముఖంగా రాజకీయాలతో మాట్లాడుతూ ఫోన్ చేయండి, ఏమంటారు? నన్ను 15 రోజుల నుంచి నన్ను బ్లాక్ చేశాడండి. ఫేస్బుక్, ఇన్స్టా అన్నిట్లో బ్లాక్ చేశాడు. ఇంట్లో నెట్ఫ్లిక్స్ తీసేశాడు, ఎయిర్టెల్ ఫ్యామిలీ మెంబర్ తీసేశాడు, అన్నిట్లో తీసేశాడు. ప్రిపేర్ అయ్యి మాల్వి వాళ్ళ పేరెంట్స్ రాజరంద్ర కూడా ఎత్తట్లేదండి, ఎవరు ఎత్తట్లేదు. ఫైనల్ గా సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఎంటైర్ ఎపిసోడ్ లో కానీ లావణ్య రాజ్ తరుణ్ ని వాడుకొని వచ్చేస్తుంది, డబ్బుల కోసం డిమాండ్ చేస్తుంది. ఈ రోజు లావణ్య సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంది. లావణ్య ఒక డ్రగ్ పెడ్లర్, డ్రగ్ కన్స్యూమర్ గా ప్రచారం జరిగింది. వీటన్నిటిపైన మీరేం చెప్తారు? ప్రాణం పోయినా నేను ఇప్పుడు ఈ మనిషి వదిలేసి నా రోడ్డు మీద పడ్డా సరే, రోడ్డు మీద అడుక్కుంటానేమో కానీ ఆ డ్రగ్స్ అమ్ముకోనో లేకపోతే అలాంటి ఎప్పటికీ నేను చేయను. కొన్ని ఒకవేళ అలా చేస్తే అన్న బాగుండేదేమో, ఈ దరిద్రుడు డబ్బులు మరి తింటున్నాను అన్న పేరు వస్తుంది. నేను 1 తులం బంగారం కూడా కొనుక్కోలేదు రాజస్థాన్ డబ్బులతో ఎప్పుడు. ఇంకా ఇంట్లో ఎక్స్పెన్సెస్ కి ఇంకా ఆ చిన్న వాటికి తప్ప. పోనీ నాకు 10 లక్షలు పెట్టి కొనిచ్చాడు, ఇదో అదో మరి చూపించమనండి, పర్లేదు. నాకు ఎక్స్పెన్సెస్ కి సర్వైవల్ కి మాత్రమే ఇచ్చేవాడు. రాజస్థాన్ డబ్బులు నేను ఎప్పుడు తీసుకోలేదు అలా. అవును, కొడుతున్నాడు. అవును. మరి ఇప్పుడండి వద్దు అనుకోని అతనే ఇన్ని తప్పుడే చెప్పి ఇది చేశాడు. నేను బయటికి వెళ్తే నన్ను ఎలా బతకనిస్తారు ఒకసారి చెప్పండి. 100% అండి, నన్ను బతకనివ్వరు. నేను ఎంతో మంది ముందు చెప్తున్నాను. అంటే రాజస్థాను క్రూరం చూపించే మనిషి కాదండి, సాఫ్ట్. ఓపెన్ గా చెప్తున్నా, చేస్తున్నాడు అంటే అది నా బాధ అని నిన్న రోజు చెప్పుకోలేదు. దానికి క్షమించండి, నాకు తెలియదు ఇలాంటి ఒక రోజు వస్తుందని. లేదండి, ఒక్కటి అది ప్రూవ్ చేయమనండి. మస్తాన్ సాయి గుంటూరులో ఉంటాడు, మా ఇంట్లో ఎందుకు ఉంటాడు? కొన్ని మస్తాన్ సాయితో ఉంటే నాకు రాజు కావాలని ఎందుకు అంటాను? సింపుల్. లేదండి, నాకు జైల్లో ఉన్నప్పుడు కూడా అతను రాలేదు. నాతో ఎవరైనా ఒక మనిషి మాట్లాడితే చాలు, అది ఎవరైనా సరే. ఎప్పుడు వెళ్ళలేదు. లేవండి, అదే చెప్తున్నా, దేవుడి సాక్షిగా అతనికి కూడా నిజం తెలుసు. ఇంకా అతను తాళి కట్టలేదు అంటుంటే, మరి డ్రగ్స్ తీసుకుంది అంటుంటే ఇంకా నేను ఏం చెప్పాలి? కేవలం అతను మాల్వి, ఇప్పుడు మాల్వి కూడా ఏదో అఫేర్ అని కూడా కాదు. హీ హాస్ ప్లాన్స్ టు మ్యారీ హర్. మాల్విని పెళ్లి చేసుకోవడానికి మాత్రమే నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడు. అండ్ నన్ను వదిలించుకోవడానికి ఎంతవరకైనా వెళ్తాను అని చెప్పాడు, అది చంపడం వరకైనా సరే. అవునండి, డెఫినెట్ గా. ఎందుకంటే క్యారెక్టర్ మొత్తం అది కాదండి. ఎందుకంటే మేము సంతోషంగా ఉన్నాము. ఎవరు లేరండి. మీకు అసలు ఇన్కమ్ ఎట్లా పోరాడతారు? అంటే నాకు 10 రోజులే ఇది కదండి.
అతను 2017లోనే వదిలేసా అని చెప్తున్నాడు. ఎందుకండి లేదండి. ఏమండి నా దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయి, నేను కోర్టు నుంచే ఇచ్చేస్తాను. ఒకవేళ నేను వద్దు అన్న పక్షంలో. సో మీడియా ముందుకు లావణ్య వచ్చారు. రాజ్ తరుణ్కి సంబంధించి అతను మాల్వీతో చేసినటువంటి అన్ని అభియోగాలకు సంబంధించి తన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని, నేను ఖచ్చితంగా లీగల్గానే దీనికి సంబంధించి ఫైట్ చేస్తానని లావణ్య మీడియా ముఖంగా చెప్తూ ఉన్నారు.